భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతోందా? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలు యుద్ధం వస్తే ఏం జరుగుద్ది? ఇదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రపంచం అంతా తాలిబాన్లతో సహా పాకిస్తాన్ తిడుతున్నారు. ద వర్స్ట్ గవర్నమెంట్ వరల్డ్ లో, హ్యూమన్ రైట్స్ లో కానీ అన్నిట్లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు కూడా పాకిస్తాన్ చర్యలు తప్పు అంటున్నారు. ఈ టైంలో ఎవరిది రైటు, ఎవరిది తప్పు? పాకిస్తాన్కి ఎవరు బుద్ధి చెప్పాలి? ఎవరైతే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారో, ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీని ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ బదులు చెప్పాలి. అయితే ఇది ఫుల్ స్కేల్ వారా, పెద్ద యుద్ధమే రాబోతుందా? ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏ రెండు న్యూక్లియర్ పవర్స్ మధ్య ఫుల్ స్కేల్ వార్ వస్తే రెండు నాశనం అవుతాయి. వీఆర్ ఇన్ ఏ మ్యాడ్ వరల్డ్. మ్యాడ్ అంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. అంటే న్యూక్లియర్ బాంబ్ చిన్న దేశం పెద్ద దేశం మీదకేసినా, పెద్ద దేశం చిన్న దేశం మీదకేసినా, ఎవరి మీదకేసినా సరే, ఏ దేశం మీద పడితే ఆ దేశానికి ముందు విపరీతమైన నష్టం వస్తుంది. మనం తిరిగి బాంబు వేసినా ఈ లోపే పూడ్చుకోలేనంత నష్టం వస్తుంది. అంటే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ అనేది రష్యా ఉక్రెయిన్ మధ్య కావచ్చు, అమెరికా ఇంకో దేశం మధ్య కావచ్చు, అంటే అమెరికా నార్త్ కొరియా మధ్య కావచ్చు, ఇరాన్ అమెరికా మధ్య కావచ్చు, ఎవరి మధ్య జరిగినా సరే నష్టం అందరికీ జరిగింది. సో వీఆర్ ఇన్ ఏ యూనిట్ వీటో సిస్టమ్ వేర్ చిన్న కంట్రీ అయినా పెద్ద దేశమైనా ఇంకొక దేశాన్ని ఆపే శక్తి ఉంది న్యూక్లియర్ బాంబుతో. అణుబాంబు అంత భయంకరమైనది, అంత విస్ఫోటం తీసుకొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ రాదు. అందరికీ తెలుసు, చైనాకు తెలుసు, అమెరికాకు తెలుసు, పాకిస్తాన్కి తెలుసు, అందరికీ తెలుసు అనమాట.